పాక్ ఆక్రమిత కశ్మీర్లో అక్కడి స్థానికులు తీవ్ర నిరసనలు చేస్తున్నారు. ఎన్నికల అక్రమాలు, ప్రాథమిక హక్కుల నిరాకరణపై వారు ఆందోళనలు జరుపుతున్నారు. అయితే పీఓకేలో నిరసనకారులపై పాక్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. భద్రతా బలగాలు వారిని అడ్డుకునేందుకు ఏకంగా కాల్పులు జరుపుతున్నాయి. ఈ కాల్పులను పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సిగ్గు లేకుండా సమర్థించారు. పీఓకే ఎన్నికల్లో జరిగిన అక్రమాలను నిరసిస్తూ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ భారీ స్థాయిలో నిరసనలు చెలరేగాయి. ఈ ఆందోళనలను అణచివేసేందుకు రంగంలోకి దిగిన పాక్ బలగాలు జరిపిన తోటాల మోతలో కనీసం 14 మందికి పైగా అమాయక కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. అయితే క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం మరణాల సంఖ్య ఇంకా చాలా ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. సొంత గడ్డపై హక్కుల కోసం అడుగుతున్న పౌరులను పొట్టనబెట్టుకోవడం పట్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒక స్థానిక టెలివిజన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. ఈ క్రమంలోనే తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నారు. నిరసనల్లో పాల్గొంటున్న పీఓకే ప్రజలను కూడా భారత్ మాదిరిగానే తాము శత్రువులుగానే చూస్తామని ఆయన బాహాటంగా ప్రకటించారు. దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిని చంపడం తప్పు కాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. ఎన్నికల్లో మోసాన్ని ప్రశ్నిస్తే ఉగ్రవాదుల్లా కాల్చి చంపుతామంటూ ఒక దేశ మంత్రి స్వయంగా హెచ్చరించడం పాకిస్తాన్ పాలకుల రాక్షస పాలనకు నిదర్శనగా నిలుస్తోంది. పీఓకేలో పాక్ ప్రభుత్వం సాగిస్తున్న ఈ పాశవిక బలప్రయోగంపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆక్రమణలో మగ్గిపోతున్న ఆ ప్రాంత ప్రజలకు కనీస స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు ఛార్జీలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను ప్రశ్నించినా, ఎన్నికల మోసాలను ఎత్తిచూపినా అక్కడి ప్రజలపై దేశద్రోహ ముద్ర వేసి వేధింపులకు గురి చేస్తున్నారు. ఇస్లామాబాద్ పాలకుల ఈ వివక్షపూరిత విధానాల కారణంగా పీఓకేలో నిత్యం అశాంతి అలుముకుంటోంది. అక్కడి ప్రజలపై జరుగుతున్న ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘనలకు పాకిస్తాన్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. సొంత ప్రజల గొంతును తోటాలతో నొక్కేయాలని చూస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం తన పతనానికి తానే పునాదులు వేసుకుంటోంది. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ రక్షణ మంత్రే స్వయంగా హత్యలను సమర్థించడం ఆ దేశ దిగజారిన రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది. పీఓకే ప్రజలు ఎదుర్కొంటున్న ఈ కష్టకాలంలో ప్రపంచ దేశాలు స్పందించి వారికి అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.